Hi everyone, welcome to Career Big Study Circle. RRB NTPC 2024-2025 45 days 45 టాపిక్స్. మనం ఇందులో భాగంగానే మనం ఇప్పటి వరకు 13 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 14th డే అండి. మనం 13 డేస్ కూడా ఒక ఆర్డర్లో స్ట్రాటజిక్లో మనకి వెయిటేజ్ ఎంత అంటే 15 మార్క్స్. ఈ 15 మార్క్స్కి 15 వచ్చిన విధంగా మనం చాలా పకడ్బందీగా ఒక ఆర్డర్లో వీడియోస్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆ 13 వీడియోస్ కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక ఆర్డర్లో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది. మనకి అవార్డ్స్లో చూసినట్లయితే మనకి భారతరత్న అవార్డ్స్ కంప్లీట్ చేసాం, అదేవిధంగా పద్మ అవార్డ్స్ కంప్లీట్ చేసాం, అదేవిధంగా మనకి స్పోర్ట్స్ అవార్డ్స్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ అండి. ఈ నోబెల్ అవార్డ్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి ఈ నోబెల్ అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు ఈ నోబెల్ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోబెల్ ప్రైజ్ అనేది మనకి ఏ ఇయర్ నుండి ఇస్తున్నారు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసుకున్నట్లయితే మనకి 1901 నుండి ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడుండి 1901 నుండి. అసలు ఎందుకు ఎవరి పేరు మీద ఈ అవార్డ్స్ ఇస్తున్నారు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి జ్ఞాపకార్థంగా ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. అసలు ఏంటి దీని యొక్క స్టోరీ తెలిసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే ఒక సైంటిస్ట్ అండ్ ఒక బిజినెస్ మ్యాన్ కూడా, అదేవిధంగా మనకి రైటర్ కూడా అండి. ఇలా మనకి ఇతను చాలా విధాలుగా డైనమైట్ని కనుగొన్నది ఎవరని చెప్పవచ్చు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పవచ్చు. ఇతను తన వీలునామాలో ఏం రాశాడు అంటే ఒక 90 లక్షలు విలువ చేసే $90 అది. సో మనకి అది విలువ చేసే ఎక్కువ తన సంపాదనని తను చనిపోయినప్పుడు ఒక వీలునామా రాశాడండి. ఆ వీలునామాలో ఏముందంటే సో నా పేరు మీద మనకి ఇన్ని విభాగాల్లో అవార్డ్స్ని ఇవ్వండి అనేసి ఒక వీలునామా రాశాడండి. తను ఎక్కువ బిజినెస్ చేయడం కూడా, అదేవిధంగా ఎక్కువ సంపాదన కూడా సంపాదించడం వల్ల తన ఆస్తుల్లో ఈ కొంత భాగమైన ఈ డబ్బుల్ని ఏంటంటే అవార్డ్స్ విధంగా ఇవ్వాలనేసి రాశాడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు మనం ప్రదానం చేస్తారు అంటే ఈ అవార్డ్స్ అనేవి డిసెంబర్ 10వ తేదీన అండి. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10వ తేదీన మనకి ఈ నోబెల్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసెంబర్ 10 అనేది చూసినట్లయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి అండి. తర్వాత ఈ అవార్డ్స్ మనకి ఎన్ని విభాగాల్లో ఇస్తారంటే చూడండి, మనకి 6 కేటగిరీస్ ఇస్తారండి. ఫస్ట్ వన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్, ఎకనామిక్, సైన్స్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ 6 విభాగాల్లో మనకి ఎప్పుడు ఇస్తారు అంటే ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 6 అవార్డులో ఒక్క అవార్డు మాత్రమే, పీస్ అవార్డే మాత్రమే మనకి ఏం చేస్తారంటే నార్వే రాజధాని అయిన ఓస్లోలో ప్రదానం చేస్తారండి. రిమైనింగ్ అన్నీ కూడాను మనకి స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో మనకి ఇవి ప్రదానించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద విన్నర్ ఈచ్ కేటగిరీ వేర్ అనౌన్స్డ్ ఫ్రమ్ ది October 7 to October 14, 2024 గురించి మాట్లాడుతున్నాం. నోబెల్ వీక్ వాజ్ షెడ్యూల్డ్ టు టేక్ ప్లేస్ December 6 to 12, ఇంక్లూడింగ్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ లెక్చర్స్, డైలాగ్స్, డిస్కషన్స్. ద అవార్డ్ సెరమనీ అండ్ బ్యాంక్వెట్ ఆఫ్ ద పీస్ ప్రైజ్ వర్ షెడ్యూల్డ్ ఇన్ ఓస్లో December 10 అండి. మనకి నోబెల్ అవార్డు అందులో పీస్ అవార్డు ఏంటంటే ఉంటుంది. ఆ పీస్ అవార్డు అనేది మనకి నార్వే రాజధాని అయిన ఓస్లోలో ప్రదానం చేస్తారు. రిమైనింగ్ అవార్డ్స్ అన్నీ కూడా స్టాక్హోమ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎకనామిక్స్లో ఫస్ట్ మనకి ఈ అవార్డ్స్ అనేవి ఫస్ట్ ఎన్ని రంగాల్లో ఇచ్చేవాళ్ళు అంటే 5 కేటగిరీస్ మాత్రమే ఇచ్చేవాళ్ళండి. 6th కేటగిరీ ఏంటంటే ఆ 6th కేటగిరీ మనకి ఎకనామిక్ సైన్స్ అండి. లాస్ట్ది ఎకనామిక్. ఇది ఏ ఇయర్ నుండి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 1969 నుండి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఈ 5 అనేది ఫస్ట్ నుండి 1901 నుండే ఉన్నాయండి. 1961లో ఏం యాడ్ చేశారు అంటే ఈ ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రంలో 1969 నుండి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి స్ట్రాటజీగా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1901లో వచ్చిన అవార్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనకి చూసినట్లయితే మనకి నోబెల్ అవార్డ్స్కి వచ్చిన ఫస్ట్ మహిళ ఎవరు అంటే మనకి మేడం క్యూరీ అండి.
మేడం క్యూరీ గారికి మొట్టమొదటి మహిళకి ఎవరు వచ్చిందంటే మేడం క్యూరీకి ఈ నోబెల్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. తొలి ముస్లిం మహిళ ఎవరంటే సరీనా ఎబాద్ అండి. మనకు 2003లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి. అదేవిధంగా మనకి ఎక్కువ సార్లు ఈ అవార్డు పొందిన వాళ్ళు ఎవరంటే అమెరికా వాళ్ళండి. మేజర్ ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకి రెడ్ క్రాస్ ఒకటి ఉందండి. రెడ్ క్రాస్ మనకి రెడ్ క్రాస్కి చూసినట్లయితే 1917, 1944, అదేవిధంగా 1963 ఈ 3 టైమ్స్ కూడా ఈ రెడ్ క్రాస్కి ఈ నోబెల్ అవార్డ్స్ అనేవి రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెడ్ క్రాస్ 1970, 1944, 1963 ఈ టైంలో వీటికి నోబెల్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి భారతదేశం నుండి ఎవరికి వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి అనేది కూడా చూద్దాం. బిఫోర్ దట్ మనకి ఈ అవార్డ్స్ ఎన్ని ఉన్నాయన్నాను, 6 అవార్డ్స్. 5 అవార్డ్స్ ఎక్కడ ఇస్తారని చెప్పాను, మనకి స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ఇస్తారని చెప్పాను. ఫస్ట్ మనకి చూసినట్లయితే మనకి లిటరేచర్ అండి. లిటరేచర్ చూసినట్లయితే స్వీడస్ లిటరేచర్ అకాడమీ ఇస్తుందండి. స్వీడస్ లిటరేచర్ అకాడమీ దేనికి ఇస్తుంది? లిటరేచర్ అవార్డు అండి. అదేవిధంగా ఫిజిక్స్ చూసినట్లయితే రాయల్ స్వీడస్ అకాడమీ ఇస్తుందండి. రాయల్ స్వీడస్ అకాడమీ ఆఫ్ సైన్స్ మనకి స్వీడన్ ఇస్తుందండి. అదే కెమిస్ట్రీ చూసినట్లయితే రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అది కూడా మనకి ఏమి ఇస్తుందంటే కెమిస్ట్రీ అవార్డ్స్ ఇస్తుంది. అదేవిధంగా మనకి మెడిసిన్ చూసినట్లయితే కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ స్వీడన్ ఇస్తుందండి. అదేవిధంగా అర్థశాస్త్రం చూసినట్లయితే ఎకనామిక్స్ చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అండి. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఇవి మనకి అర్థశాస్త్రం అండి. అదే మనకి పీస్ అవార్డు అయితే చూసినట్లయితే పీస్ అవార్డు మనకి నార్వేజియన్ పార్లమెంట్ ఇస్తుందండి. నార్వేజియన్ పార్లమెంట్ ఏదంటే నార్వే. ఇవి మనకి 6 అవార్డ్స్ కోసం. అదేవిధంగా మనకి మొదటిసారిగా ఈ అవార్డ్స్ ఎవరికి వచ్చాయని కూడా చూద్దాం. ఫస్ట్ 1901లో చూసినట్లయితే మనకి పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే మనకి హెన్రీ డ్యూనాట్కి వచ్చిందండి. హెన్రీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. హెన్రీ డ్యూనాట్ ఏ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ అండి. అదేవిధంగా ఫెడరిక్ ఫ్యాసీ ఇతని ఫ్యాన్స్ అండి. ఇతనికి మనకి ఫస్ట్ టైం నోబెల్ పీస్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మనకి లిటరేచర్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ప్రోద్రోమా తనకి ఫ్రాన్స్ అండి. వీళ్ళకి కూడా 1901లో వచ్చింది. ఫిజిక్స్లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మనకి ఫిజిక్స్లో మనకి రాంటీజన్కి వచ్చిందండి. రాంటీజన్. సో ఇతను ఏంటంటే ఎక్స్రేస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 1901లో ఇతనికి నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇతను ఏ కంట్రీ అంటే జర్మనీ అండి. తర్వాత మనకి కెమిస్ట్రీ చూసినట్లయితే హెన్రికస్ హ్యాంట్హోఫ్ అండి, నెదర్లాండ్ మనకి 1901లో వచ్చిందండి. అదేవిధంగా వైద్యం మనకి మెడిసిన్ చూసినట్లయితే వాన్ బెహరింగ్ అండి. వాన్ బెహరింగ్కి మనకి ఏంటంటే మెడిసిన్లో వచ్చింది. అదేవిధంగా ఎకనామిక్స్లో చూసినట్లయితే రాగ్నర్ ఫెస్సర్కి వచ్చిందండి. ఎవరికి? ఇద్దరికి వచ్చిందండి. మనకి రాగ్నర్ ఫెస్సర్కి వచ్చింది. అదేవిధంగా మనకి టెంబర్జన్ మనకి నెదర్లాండ్ అండి. వీళ్ళిద్దరికీ 1969లో ఈ నోబెల్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఇక మనకి భారతదేశం వాళ్ళు ఎవరెవరికి వచ్చింది అనేది ఒకసారి క్లియర్గా చూసినట్లయితే భారతదేశం గురించి ఫస్ట్ మనకి ఎవరికి వచ్చింది అంటే భారతదేశంలో ఫస్ట్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏ ఇయర్లో వచ్చిందంటే 1913లో రావడం జరిగిందండి. ఏ విభాగంలో వచ్చిందంటే లిటరేచర్, సాహిత్యంలో. దేనికి గాను? గీతాంజలికి గాను మనకి గీతాంజలి రాసినందుకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్కి రావడం జరిగింది. తర్వాత మనకి సివి రామన్ అండి. సివి రామన్ ఫిజిక్స్కి సంబంధించి 1930లో అవార్డు వచ్చిందండి. సివి రామన్ ఎఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేసినందుకు గాను. అదేవిధంగా మనకి మదర్ తెరీసా చూసినట్లయితే మదర్ తెరీసాకి 1979లో మనకి ఈ మదర్ తెరీసాకి రావడం జరిగిందండి. అదే మదర్ తెరీసా అయితే ఒరిజినల్గా మన కంట్రీ కాదు, కానీ మన దేశ పౌరసత్వం 1948లో మన దేశం పౌరసత్వం తీసుకున్నారు. అందువల్లే మేము భారతీయురాలుగా కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి మదర్ తెరీసాకి 1979లో ఈ అవార్డు అయితే రావడం జరిగింది. తర్వాత అర్థశాస్త్రంలో చూసినట్లయితే మనకి
అర్థశాస్త్రంలో చూసినట్లయితే 1998లో మనకి 1998లో ఎవరికి వచ్చింది అంటే వెల్ఫేర్ ఎకనామిక్స్లో భాగంగానే మనకి అమర్త్య సేన్కి రావడం జరిగిందండి. అమర్త్య సేన్కి తర్వాత మనకి 2014లో చూసినట్లయితే కైలాస్ సత్యార్థికి రావడం జరిగిందండి. కైలాస్ సత్యార్థికి వీళ్ళు 5గురికి మనకి రావడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ ఇయర్లో వచ్చిందంటే 1913లో వచ్చింది. తర్వాత సివి రామన్ చూసినట్లయితే ఫిజిక్స్ 1930లో వచ్చింది. అదేవిధంగా మదర్ తెరెసాకి చూసినట్లయితే మనకి పీస్ అవార్డు కాబట్టి 1979లో వచ్చింది. అదేవిధంగా 1998లో చూసినట్లయితే ఎకనామిక్స్లో మనకి అమర్త్య సేన్కి రావడం జరిగింది. 2014లో కైలాస్ సత్యార్థికి రావడం జరిగింది. ఈ విధంగా మనకి భారతీయులకు అవార్డ్స్ అయితే నోబెల్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇక మనం 2024 అవార్డ్స్ గురించి చూసినట్లయితే ఫస్ట్ అవార్డు చూడండి. ఇక్కడ మనకి ఫిజిక్స్లో అండి. ఫిజిక్స్లో అవార్డు చూసినట్లయితే ఇద్దరికి రావడం జరిగిందండి. ఈ ఇద్దరు ఎవరంటే జాన్ హోప్ఫీల్డ్, అదేవిధంగా జెఫ్రీ హింటన్ అండి. మనకి జాన్ హోప్ఫీల్డ్ ఏ కంట్రీ అంటే అమెరికా, జెఫ్రీ హింటన్ ఎవరంటే కెనడా అండి. అసలు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే మిషన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగిందండి. అంటే మానవుడిలాగే మనకి ఈ ప్రజెంట్ అంతా ఏఐ ట్రైనింగ్ ఉందని కదా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవంతా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ డెవలప్మెంట్ కోసం వీళ్ళిద్దరూ రీసెర్చ్ చేయడం జరిగిందండి. అందువల్ల చూడండి వీళ్ళకి వచ్చింది ఎవరంటే జాన్ హోప్ఫీల్డ్, తర్వాత జెఫ్రీ హింటన్. ఒకసారి దీన్ని షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనకి హింటన్ ఉన్నాడండి. హింటను ఏమని ఆలోచించాడంట, హింటను ఫ్యూచర్ అంటున్నో హింటను హింటను ఏం చేశాడంటే హోప్ఫుల్లీ ఫ్యూచర్ ఈజ్ కంప్లీట్లీ విత్ ఏఐ అన్నాడంట. ఏమని హింటన్ ఏమన్నాడంటే హోప్ఫుల్లీ కంప్లీట్ లైఫ్ విత్ ఏఐ అన్నాడంట. ఏఐ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అండి. హింటన్ అంటే మనకి బ్రిటస్ హింటన్ అండి. హోప్ అంటే హోప్ఫీల్డ్ అండి. ఇలా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఒక కోడ్ పెట్టుకున్నాం. ఆ కోడ్ ఏంటంటే హింటన్ అంటాడండి. హింటన్ హోప్ఫుల్లీ కంప్లీట్ లైఫ్ విత్ ఏఐ అని చెప్పాడు. ఏఐ అంటే ఇక్కడ ఏఐ అని అనుకోండి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లేదా మిషన్ లెర్నింగ్ అని పెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఫిజిక్స్లో ఉన్న ఇద్దరు కూడా గుర్తుండిపోతారు. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీలో చూసినట్లయితే మనకి ముగ్గురు ఉన్నారండి. వీళ్ళు దేనికోసం ఫైండ్ అవుట్ చేశారు అంటే డేవిడ్ బాకర్, డెమాస్ అస్బిస్, జాన్ ఎమ్ జంపర్. మనకు చూసినట్లయితే ఇలా అవుతుంది. డేవిడ్ బాకర్ది అమెరికన్, డెమాస్ అస్బస్ మనకి బ్రిటిష్, జాన్ ఎమ్ జంపర్ చూసినట్లయితే అమెరికన్ అండి. ఇక్కడ మనకి చూడండి ప్రోటీన్, వీళ్ళందరూ దేనికోసం కొనుక్కున్నారంటే ప్రోటీన్ స్ట్రక్చర్ కోసం ఫైండ్ అవుట్ చేశారు. ఫర్ కాంపిటేషనల్ ప్రోటీన్ అండి, ప్రోటీన్ స్ట్రక్చర్ కోసం వీళ్ళు ముగ్గురు కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి డేవిడ్ వార్నర్ ఉన్నారు కదండి. డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో అందరికీ తెలుసు. డేవిడ్ వార్నర్ ఏంటంటే మనకి ఐపీఎల్ సాంగ్ ఉంటుంది కదండి, జంపక్ సాంగ్. అలాగనే ఇక్కడ జంపింగ్ చేస్తూ ఏమయ్యాడంటే మనకి సింపుల్గా డేవిడ్ వార్నర్ ఏం చేస్తున్నాడంటే హుషారుగా జంపింగ్ అని సాంగ్ పాడుతున్నాడండి. డేవిడ్ వార్నర్ మనకేంటంటే హుషారుగా జంపింగ్ అని సాంగ్ పాడుతున్నాడు. ఐపీఎల్ అంటే తెలిసిందే కదా, జంపింగ్ అనే సాంగ్ మనకి బాగా ఫేమస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డేవిడ్ వార్నర్ హుషారుగా జంపింగ్ అని సాంగ్ పాడుతున్నాడు. కాబట్టి డేవిడ్ అంటే డేవిడ్ బాకర్, హుషారుగా అంటే ఆసిబాస్, అదేవిధంగా జంపింగ్ జాన్ ఎమ్ జంపర్ అండి. వీళ్ళందరూ కూడా దేనికోసం పాట పాడుతున్నాడు కదా, కాబట్టి ప్రోటీన్ స్ట్రక్చర్స్ కోసం. నెక్స్ట్ మనకి మెడిసిన్ గురించి చూద్దామండి. మెడిసిన్లో చూసినట్లయితే విక్టర్ ఆంబ్రోస్,
అదేవిధంగా గారి రువుకేనా ఏ స్టేట్ అంటే యునైటెడ్ స్టేట్స్ అండి. వీళ్ళు దేనికోసం కనుగొన్నారు అంటే మైక్రో ఆర్ఎన్ఏ అండి. మైక్రో ఆర్ఎన్ఏ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ రోల్ పోస్ట్ ట్రాన్సిషన్ జన్యు రెగ్యులేషన్ అండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనకి చూసినట్లయితే విక్టోరియా గుర్తున్నారు కదండి, విక్టోరియా లేదు అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, విక్టోరియా అంబ్రస్ గారి రుక్వేనా. మనకి డానియల్ వెటోరీ ఉంటాడండి. డానియల్ వెటోరీ ఏంటంటే తను స్పిన్ బౌలింగ్ వేస్తాడండి. అతను ఏం చేస్తున్నాడు, మైక్రోగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అదేవిధంగా కోచ్ కూడా ఇస్తున్నాడు కదండి. కాబట్టి విక్టోరీ గారు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, మైక్రోగా అబ్జర్వ్ చేస్తున్నారు. మైక్రో ఆర్ఎన్ఏ. విక్టోరీ ఆంబ్రస్ గ్యారీ రుక్వేనా యునైటెడ్ స్టేట్స్ మైక్రో ఆర్ఎన్ఏ కోసం వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిటరేచర్ అండి. లిటరేచర్ చూసినట్లయితే హాంకాంగ్ ఇక్కడ మనం ఎక్కువగా సౌత్ కొరియా డ్రామాస్ మనం చూస్తాం కదండి. సౌత్ కొరియా డ్రామాస్, ఈమె కూడా సౌత్ కొరియా అండి. అలాగా ఈమె ఏమంటే అప్పుడు చనిపోయిన ఎక్కువగా పర్సనల్ కనెక్షన్స్, అంటే మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి, ఎక్కువగా పర్సనల్ లైఫ్, అదేవిధంగా ఆ లైఫ్ని ఎక్స్పోజ్ చేశారండి. ఫర్ అర్ ఇంటెన్స్ పోయిటిక్ ప్రోజ్ అండ్ కన్ఫరెన్స్ హిస్టారికల్ ట్రమాస్ అండ్ ఎక్స్పోజెస్ ఫ్రెజిలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనకి సౌత్ కొరియన్ డ్రామాస్ చాలా బాగుంటాయండి. చాలా ఎక్కువ మంది సౌత్ కొరియన్ డ్రామాస్ ప్రిఫర్ చేస్తారు వాచ్ చేయడానికి. ఆ సౌత్ కొరియన్ డ్రామాస్ని హాంకాంగ్ ఏం చెప్తుందో ఒక లైఫ్ ఫార్మేట్లో చెప్పిందండి. హ్యూమన్ లైఫ్ కోసం హాంకాంగ్ చెప్పింది. తర్వాత ఇంకా పీస్ అండి. పీస్ చూసినట్లయితే మనకి ఇది ఒక సంస్థ అండి. ఏంటంటే నిహోనా ఇడోంకా ఎందులంటే జపాన్లో ఉందండి. మీ అందరికీ తెలిసిందే 1945లో మనకి ఏంటంటే యురోనెసా నాగసాకి అనే 2 ప్రాంతాల్లో మనకు న్యూక్లియర్ బాంబులు వేయడం జరిగింది. అప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. లక్షలాది జనాలు చనిపోవడం జరిగింది. అయితే ఆ బాంబు వేసిన టైంలో లక్షలాదిలో చనిపోయిన కొంతమంది బతుకున్నారండి. ఎవరో కొంచెమైనా బతుకున్నారు కదా, ఆ కొంతమంది కలిపి ఒక సంస్థను ఫామ్ చేశారండి. అదే నిహోనా ఇడోంకా. దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా మరొకటి అలాంటి న్యూక్లియర్ బాంబులు ఇంకా ఈ ప్రపంచంలో జరగకూడదు, ప్రపంచంలో ఇంకే దేశాలు కూడా అలా ఆ న్యూక్లియర్ బాంబ్స్తో ఫైట్ జరగకూడదు అని వీళ్ళు ఒక సంస్థను స్టార్ట్ చేశారండి. ఆ సంస్థ ఏంటంటే నిహోనా ఇడోంకా. ఏ దేశంలో ఉందంటే జపాన్. సో ఇప్పుడు చూసినట్లయితే అరౌండ్ మనకి 1945 నుండి ఇప్పుడు చూసినట్లయితే 80 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. అయితే యుద్ధాలు జరుగుతున్నాయి కానీ న్యూక్లియర్ బాంబులు అయితే వేయట్లేదు కదా, అంటే వీళ్ళు దాదాపుగా సక్సెస్ అయినట్టే. అంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబులు వాళ్ళ సఫర్ అయిన వాళ్ళు చనిపోయినా నెక్స్ట్ తరం వచ్చే తరం కూడా ఏంటంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్కి దూరంగా ఉండాలని వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అండి. అందువల్లే మనకి ఈ నోబెల్ అవార్డ్స్ కూడా ఆ ఇంటెన్షన్ మీద ఇచ్చారని చెప్పారండి. నిహోనా ఇడోంకా ఈ కంట్రీ అంటే జపాన్. ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ టు అచీవ్ వరల్డ్ ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఫర్ డిమాన్స్ట్రేటింగ్ త్రూ విట్నెస్ టెస్టిమోనీ దట్ న్యూక్లియర్ వెపన్స్ మస్ట్ బి నెవర్ బి యూజ్డ్ అగైన్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎకనామిక్స్లో చూసినట్లయితే ఎకనామిక్స్లో మనకి 3 మెంబర్స్కి ఇవ్వడం జరిగిందండి. 3 మెంబర్స్ ఇక్కడ మనకి ఏంటంటే డారెన్ అక్యుములోగో, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. ఇక్కడ మనకి చూసినట్లయితే వీళ్ళందరూ కూడాను అమెరికా కంట్రీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దేనికోసం స్టడీ చేశారంటే దేశాలలో ఎందుకు ఆర్థిక అసమానతలు వస్తున్నాయి, ఎందుకు పేద దేశం ఎందుకు ధనిక దేశం వస్తున్నాయి అని వీళ్ళు స్టడీ చేయడం జరిగిందండి. వీళ్ళ స్టడీలో ఏం జరిగిందంటే ఏవైతే లాస్ట్ 20 పూరెస్ట్ కంట్రీస్ ఉన్నాయో హైయెస్ట్ 20 రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న పూర్నెస్ అనేది వీళ్ళకి 30 టైమ్స్ ఉందంటండి. అంటే వీళ్ళ దగ్గర ఏవైతే రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయో పేద దేశాల కంటే రిచెస్ట్ కంట్రీస్ 30 టైమ్స్ సంపద ఎక్కువ కలిగి ఉన్నాయట. అందువల్లే మనకి రిచెస్ట్ కంట్రీస్ అదేవిధంగా పూరెస్ట్ కంట్రీస్ ఉన్నాయని వీళ్ళు ముగ్గురు
రీసెర్చ్ వీళ్ళు ముగ్గురు చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఫస్ట్ డారెన్ ఎక్మోగో, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబ్సన్. మనకి ఫర్ స్టడీస్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఎఫెక్ట్ ప్రాస్పెరిటీ, దీని మీద వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూషన్ మీద బాగా స్టడీ చేయడం, అంటే రూల్ ఆఫ్ లా కావచ్చు, ఇది నెక్స్ట్ దేశాల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి 2024 గాను నోబెల్ అవార్డ్స్ అనేవి ఈ 6 విభాగాల్లో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మీకు విత్ ఇమేజెస్తో ఉన్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 45 డేస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ చూస్తూ రెగ్యులర్గా షెడ్యూల్ ఇస్తున్నాను, షెడ్యూల్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.